అంబేద్కర్ బాబాజాలకులందరికీ వందనాలు. అటెండ్ అయిన అందరికీ లాస్ట్ టైము 28వ తారీఖు జనవరి 28 ఆదివారము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు అప్రాక్సిమేట్లీ 40 నుండి 50 మంది అటెండ్ అయ్యారు. ఈరోజు కొంచెం తక్కువ కావడం జరిగింది. అయినా ఆ రోజు ఏం తీర్మానించుకున్నామంటే ఫిబ్రవరి 11వ తారీఖు అంబేద్కర్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నాము. కానీ పెద్దలు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు ఏమన్నారంటే అందరి ఆమోదం ఉండాలి, అందరూ ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్దలు అందరూ రాలేదు, అందరూ ఉండాలని చెప్పేసి 11వ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. 11వ తారీఖు ఏం జరిగిందంటే వివిధ కారణాల వల్ల కొందరు పెళ్ళిళ్ళు ఉన్నది, అంటే మెజార్టీ పీపుల్కి తెలుసుకుంటే జస్ట్ 10% మాత్రమే అటెండెన్స్ ఉంది 11th నాడు. సో ఆ రోజు కూడా ఏం జరిగిందంటే పోస్ట్ పోన్ చేయడం ఈరోజు 18వ తారీఖు. ఈరోజు 18వ తారీఖు విజయవంతంగా అందరికీ వచ్చింది. అందరికీ వందనాలు. జైపీ అప్పుడు ఆ రోజు రాత్రికి ఏమనుకున్నామంటే పెద్దలు వీళ్ళంతా ఏం చేసిందంటే దీనికి మనకు ఒకటి రిజిస్టర్ నెంబర్ ఉంది. ఆ రిజిస్టర్ నెంబర్తో మనం ఒక బోర్డు నేమ్ ప్లేట్ బోర్డు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అందరి సమిష్టి కృషితోని అదంతా సాఫ్ చేసుకొని ఆ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మర్నాడు అంటే రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిండు, భయపడా లేకుంటే అని ఒక్కొక్క విధంగా చర్చించుకున్నాం. రాత్రికి రాత్రి ఎందుకు ఏర్పాటు చేసినారో ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, డ్యూటీ పోయే వాళ్ళు ఉన్నారు. తెల్లారితే మళ్ళీ ఎవరి డ్యూటీ వాళ్ళు పోవాలని చెప్పేసి ఆ రాత్రి చేయడం జరిగింది. అంతేగాని ఎవరికి చెప్పకుండా కానీ చేయలేదని ఎవరు మాత్రం అన్యతగా భావించద్దు దయచేసి. అందరి కోసమే కలిసి చేసినాం, రాత్రికి రాత్రే కలిసి చేయడం జరిగింది. ఎవరు మాత్రం దాన్ని అన్యత భావించద్దు. ఇప్పుడు ఈరోజు మాత్రం అంబేద్కర్ ఎలక్షన్ ఎన్నిక గురించి మాట్లాడుకుంటున్నాం. దానికంటే ముందు ఆ రోజు ఆ బోర్డు నేమ్ ప్లేట్ కోసము కొందరు ఎవరికి తోచిన విధంగా వారు ఇవ్వడం జరిగింది. అయితే 100 అని అనుకున్నాము. చాలామంది ఆ 100 అనే లెక్క ఖర్చులు సరిపోలేదు. దాని తర్వాత ఏమైంది, అంబేద్కర్ మన యొక్క గ్రూప్లో కూడా 500 పెట్టుకుంటేనే సరిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కొందరు 500 ఇచ్చిళ్ళు, కొందరు 100 ఇచ్చిళ్ళు, కొందరు 200 ఇచ్చిళ్ళు. ఇండివిజువల్గా వాళ్ళను ఒక్క 2 నిమిషాలు పేరు చదువుతా వినండి. బోయిన్ శ్రీనివాస్ 100 రూపాయలు, మాడుగుల నరేందర్ 100, గుంకుంట్ల రాజు 100, మాడుగుల రమేష్ 100 రూపాయలు, మాడుగుల సాంబరాజు 100. అయితే ఇక్కడ కొన్ని పేర్లు అన్నీ ఒకటే, మాడుగుల రమేష్ మాడుగుల సాంబరాజు నాకు కన్ఫ్యూజ్ ఉన్నది. వాళ్ళే మీ యొక్క కోడ్ చెప్పాలని విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మాడుగుల రమేష్ బాబాయ్ అంటే ఎవరో అనుకుంటాడు ఆయన, అది ఒక మీరే చెప్తే ఐసిడిస్ అని నేను రాసిన, అందరికి అర్థం కాకపోవచ్చు. అట్లా మాడుగుల సాంబరాజు 100, మాడుగుల వంశీ 100, మాడుగుల రాజకుమార రైల్వే 100, పోగుల శ్రీకాంత్ 100, మాడుగుల వీరస్వామి 100, మాడుగుల ప్రవీణ్ ఫస్ట్ వార్డ్ మెంబర్ 100, మాడుగుల ప్రశాంత్ టోనీ 100, మాడుగుల వాసు 100, మాడుగుల తనుజ్ 100, మాడుగుల భరత్ కుమార్ మొదటిసారి 100, తర్వాత 500, మొత్తం 600. మాడుగుల దిలీప్ కుమార్ మొదటిసారి 100, తర్వాత 500, 600. ఈ ఉదయ్ కిరణ్ ఫోన్పే 100, మాడుగుల అనిల్ 100, పి విక్టర్ 100, పి కిషన్ 100, మాడుగుల మురళి 100, మాడుగుల విక్రమ్ 100, మాడుగుల బాబు 100, మాడుగుల ప్రశాంత్ 100, మాడుగుల రాజ్మౌళి 100, ముస్కుల ప్రేమరాజ్ 100, మాడుగుల రాకేష్ 100, బండ సతీష్ 100, మాడుగుల ప్రసాద్ మొదటిసారి 100, తర్వాత 400, మాడుగుల అవినాష్ 100, మాడుగుల సతీష్ 100 రూపాయలు, మాడుగుల మణిచంద్ర 100 రూపాయలు, మాడుగుల శ్రీకాంత్ మొదటిసారి 100, తర్వాత 500, పుల్ల హరీష్ 200 రూపాయలు, చిలక రాజు 100, మాడుగుల రాఘవేంద్ర రఘు 100, మాడుగుల దిలీప్ 100, చిన్న దిలీప్, రొంటాల మహేందర్ 100, మాడుగుల అజిత్ 500, మాడుగుల చింటూ 100 రూపాయలు, మాడుగుల గౌతమ్ 100 రూపాయలు, మాడుగుల యుగేందర్ 500 రూపాయలు, మాడుగుల ప్రశాంత్ 500 రూపాయలు, జేర్పుత్ల సాయి 100 రూపాయలు, ఇల్లందుల రవి 100 రూపాయలు, మాడుగుల ప్రమోద్ 100, మాడుగుల శ్రీకాంత్ 100, మాడుగుల అనిల్ 200 రూపాయలు, మాడుగుల గణేష్ 100 రూపాయలు, మాడుగుల ప్రభాకర్ 100 రూపాయలు, ముస్కుల సుమన్ 200, మాడుగుల తిరుపతి 100 రూపాయలు, మాడుగుల సత్యరాజ్ 100 రూపాయలు, కొయ్యడ వీరభద్రస్వామి 100 రూపాయలు, గొర్రె పూర్ణచందర్ 100 రూపాయలు, పుల్ల రమేష్ 500, మాడుగుల కొమరయ్య సన్ ఆఫ్ కనకయ్య రైల్వే 100 రూపాయలు, గొర్రె భిక్షపతి 200 రూపాయలు. మొత్తం 57 మంది. ఈ 57 మంది మొత్తంగా ఎంత వచ్చిందంటే 9,600 రూపాయలు వచ్చింది. ఈ 9,600 రూపాయలు జమ అయినాయి మనకు ఈరోజు వరకు. అందులో ఖర్చులు కొన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా ఖర్చులు ఏంటంటే రిజిస్టర్ బుక్ అండ్ పెన్కి 100 రూపాయలు, నేమ్ బోర్డుకి అడ్వాన్స్ 4,800 రూపాయలు,
నేమ్ బోర్డు కోసం నిలువు పైపులు 1000 రూపాయలు, నట్ల కోసం 100 రూపాయలు, బోర్డుపై అంబేద్కర్ యువజన సంఘం పేరు రాయటకు పెయింటర్కి 1200 రూపాయలు, ఇటుక మరియు సిమెంట్ బస్తాలకి 1600 రూపాయలు, బైండింగ్ వరకు 60 రూపాయలు, నైట్ ఇసుక సిమెంట్ బస్తాలు సరిపోకుంటే ఉస్కుల షింటు దగ్గర రాత్రి 1 గంటకు తెచ్చినటువంటి సిమెంట్ బస్తాలు కూడా 740 రూపాయలు, మీటింగ్ రోజు కార్పెట్లకు 300 రూపాయలు. ఇవి మొత్తంగా ఖర్చులు అప్రాక్సిమేట్లీ 10,500 అయినాయి. దానికంటే ఎక్సెస్ అయింది, ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని ఇప్పుడు సరే ఈ ఖర్చులు మళ్ళీ మనం చూసుకుందాం, అందరూ వస్తారు. కాకుంటే ఈ అంబేద్కర్ మీటింగ్ ఎలక్షన్ జరపడం గురించి మనం అంతా అంటే నేనంటే కొత్త వాళ్ళు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసి ఈ యొక్క అంబేద్కర్ సంఘం ఎలా జరిగిందో, మన గ్రామ శాఖ అంబేద్కర్ సంఘం ఎలా జరిగిందో మనకు తక్కువ కాదు. అందుకే పెద్దలు ఉన్నారు. అది ఆ మన అంబేద్కర్ సంఘం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగితే బాగుంటుంది, ఎలా ముందుకెళ్దాం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తమ సందేశాలు విన్నవించుకోవాలి. ఏంటి ఖర్చు కాకుండా దాతలు ఉన్నారు, అది వేరే దిక్కు. పైపుల కోసం పైపులు మేము తిరుగుతా అంటే సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తే నా వంతు సహాయంగా పైపులు ఇస్తామని చెప్పి ఇచ్చేసిండు. అతనికి ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్నిక గురించి మనం ఏ విధంగా చర్చించుకుందానే ముందు మీ యొక్క సలహాలు సూచనలు, గతంలో ఏ విధంగా ఉంది, ఇది ఎలా రిజిస్టర్ అయింది, ఎలా నడిచింది, ఎంతవరకు విజయం సాధించింది, ఒకవేళ ఆగిపోయింటే వైఫల్యాలు విజయాలు, మీ యొక్క అమూల్యమైన సందేహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ సందేహాల తర్వాత మన ఎన్నిక గురించి డిస్కస్ చేద్దాం. ఎవరు అని నేను పేరు పెట్టి పెద్ద చెప్పినట్టే స్టార్టింగ్ చెప్పిండు. ఒక విషయం ఇది ఎందుకు చెప్పమంటాను అంటే